నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని ప్రారంభించారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టండి, ప్రకృతిని పరిరక్షించండి, ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి, కాలుష్యాన్ని అరికట్టండి, చెత్తను తొలగిద్దాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామంటూ విద్యార్థుల నినాదాలతో ప్రజలను చైతన్యపరుస్తూ మండల కేంద్రంలో ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి లక్ష్మణ్ కుమార్, ఈఓపీఆర్డి హేమంత్ కుమార్, ఎంఈఓ మధుసూదన్, హెడ్ మాస్టర్ శ్రీనివాసులు రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు అమ్మన్నమ్మ, సుబ్బమ్మ, మంజుల, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, ఎస్కే షఫీవుల్లా, శంకర్, అక్కయ్య గారి ఏడుగొండలు, సర్పంచ్ బూదూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీయుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారు మొదలుపెట్టి దశాబ్ద కాలం అంటే 2024 ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మొత్తం 2 వారాల పాటు అంటే పక్షకాలం పాటు మనం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రతి వాడవాడికి ముఖ్యంగా పిల్లల్లో ఈ స్వచ్ఛత యొక్క జరిగే మేలుని వాళ్ళకి వివరించాలా, ప్రజల్లో కూడా రకరకాల అవగాహన కల్పించాలనే కార్యక్రమంతో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మనం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 దాకా నిర్వహిస్తున్నాము. ఈ పక్షకాలంలో మనం ముఖ్యంగా చేసేది ఏంటంటే, నార్మల్గా మనం చెత్తనెత్తే దానికి మన పరిశుభ్రం చేసే కార్మికులను వాడి చెత్తనెత్తుతాము. బట్ అలా కాకుండా వివిధ వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ ముఖ్యంగా రాజకీయ నాయకుల చేత, మన పిల్లల చేత, కాలేజ్ పిల్లల చేత, మరియు ఆ కాలనీలో ఉండే నివాసించే ప్రజల చేత మనం ఏదైనా ఒక పర్టికులర్ బ్లాక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసిన ఆ బ్లాక్ స్పాట్స్ని చెత్త వెత్తిస్తే ఏమవుతుంది, పిల్లల్లో కూడా ఒక బాధ్యత, సామాజిక బాధ్యత పెరగదు. ఈ చెత్తను ఎత్తడం ఎంత కష్టం అనేది తెలుస్తుంది. మరి ముఖ్యంగా మన ప్రజలకు కూడా ఈ చెత్తను ఎత్తడం ఎంత కష్టం అనే సామాజిక బాధ్యత కలగద్ది. కావున వాళ్ళు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక పరిశుభ్రంగా ఉంచే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు, మన ఊరును కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాము. మన స్వచ్ఛ ముత్తుకూరుకు మనం పాటు పడతాము. స్వచ్ఛ ముత్తుకూరు ఇలాగ మన మండలాన్ని మనం స్వచ్ఛ చేసుకుంటే ఇలాగే జిల్లాని, ఇలాగే మన రాష్ట్రాన్ని, ఇలాగే మన దేశాన్ని స్వచ్ఛంగా చేయాలనే ఈ యొక్క మోటోతో ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని 2 వారాల పాటు మనం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మన ముత్తుకూరు మండలంలో ఈ స్వచ్ఛతా హీ సేవని ముత్తుకూరు గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ పంచాయతీలో మనం ఈ స్వచ్ఛతా హీ సేవని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ కార్యక్రమానికి మన సర్పంచ్ గారు, మన ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు కూడా వచ్చారు. దీనికి చాలా సంతోషం. ఇదే కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకొని రేపటి నుంచి ఏక్ పేడ్కే నామ్ అని, 5K రన్ అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకొని అక్టోబర్ 2న మనకి ముఖ్యంగా మనకు చాలా ఉపయోగపడే మన స్వచ్ఛ కార్మికుల్ని మనం సన్మానించుకోవడంతో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది. అప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ, వివిధ వర్గాల చెందిన ముఖ్యంగా పిల్లల్ని, రాజకీయ నాయకుల్ని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.